స్వామి వారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలి. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులు సూర్యాపేట పట్టణ ప్రజలపై ఉండాలని మున్సిపల్ చైర్పర్సన్ మరుశెట్టి నివేదిత లక్ష్యాది తెలిపారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బొడ్రాయి బజారులో గల శ్రీ వేదాంత భజన మందిరంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదిన సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయం ఆధ్వర్యంలో వేద పండితులు మంత్రమూర్తి శంకరమూర్తి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించగా ఆశాంతం తిలకించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సూర్యాపేట పట్టణ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ స్వామివారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. పెద్దల కోరిక మేరకు బొడ్రాయి పటిష్ట కొరకు నా వంతుగా కృషి చేస్తానని తెలిపారు. 4 సంవత్సరాలుగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నవరాత్రి ఉత్సవములు జరుపుకోవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్ గుప్తా, మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీవుల్లా, కౌన్సిలర్లు గండూరి రమేష్, లక్ష్మీ, పోలబోయిన నరసయ్య యాదవ్, వెంపటి సురేష్, మందిర అధ్యక్షులు రాచర్ల వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, కోశాధికారి సోమ, అశోక్, వీరవెల్లి రామమూర్తి, రాఘవాచార్యులు, సోమాసు, మన రాచకొండ శ్రీనివాసు, షీలా శంకర్, మరుశెట్టి శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. శ్రీ కొప్పుల వీణారెడ్డి గారికి కూడా శ్రీ వేదాంత భజన కమిటీ పక్షాన కళ్యాణ సహిత వసంత నవరాత్రోత్సవాలు 74వ సంవత్సరం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని 74 సంవత్సరాలు ఎంతో మంది పెద్దలు నిర్వహించుకుంటా ఈ స్టేజ్కి తీసుకురావడం జరిగింది. ప్రతి కార్యక్రమానికి మా కార్యకర్తలు కానీ, మా మహిళా కార్యకర్తలు కానీ, మా పూజారి గారు కానీ అందరూ సమిష్టి కృషితో ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. అదేవిధంగా వేదాంత భజన మందిరం ఆలయ కమిటీ సభ్యులందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. మనం ఈరోజు పరాభవ నామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. విశ్వావసు నామ సంవత్సరానికి స్వస్తి పలుకుతూ పరాభవ నామ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ సందర్భంగా సూర్యాపేట పట్టణ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. 74వ వార్షికోత్సవం భజన మందిరంలో జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని చేసిన ప్రజలందరికీ నమస్కారాలు. ఈ సంవత్సరం ప్రజలందరి మీద ఆ శ్రీరామచంద్రుల వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అందరూ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, ఆ రామచంద్రుల వారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.